చాలా బాగా మాట్లాడాడు. అంటే అంత పెద్ద మనిషి కేసీఆర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఎంత అవగాహనతో ఉన్నాడో బిచ్చానాయక్ మాటలు బట్టి అర్థమవుతుంది. ఇవాళ మీతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నా బిచ్చానాయక్ సాబ్, సంపూర్ణంగా ఏకీభవిస్తున్నా. నా భయం ఏంటంటే ఏమన్నా ప్రజలు పైసలు ఇస్తే మనకిష్టమైన దేవుని మీద ప్రమాణం చేయిస్తే ఏమైనా మార్పు వస్తా అని చెప్పే భయం నాకు ఉన్నది. కానీ మీలాంటి వాళ్ళ మాటల తర్వాత ఆ భయం తొలగిపోయింది. మీకు తెలుసు 20 ఏళ్ళుగా మా చరిత్ర ఏందో, మేము ఎవరి కోసం కొట్లాడినామో, ఎవరితో కలిసి ఉద్యమాలు చేసినామో, ఎట్లా బతికినామో మీ కళ్ళ ముందు మా గురించి మీకు తెలుసు. మాలాంటి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టినంటే కేసీఆర్ గారికి పదవి మీద కాంక్ష తప్ప డబ్బుల మీద కాంక్ష తప్ప మన మీద ప్రేమ లేదనడానికి ఈ 8.5 సంవత్సరాలుగా మనకిచ్చిన మాటలు అమలు కాలే. డబుల్ బెడ్రూమ్ కట్టించిందా? ఎంత గొప్పగా మాట్లాడి కేసీఆర్. దేశంలో ఎవరికి తెలివి లేనట్టుగా, ఎవడు ఆలోచించినట్టుగా, తాను మాత్రమే శోధించి సాధించినట్టుగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిండా? అల్లుడు కోడలు అల్లుడు బస్సు ఎక్కడ పడుకోవాలి, కొడుకు కోడలు ఎక్కడ పడుకోవాలని చెప్పిండా? ఒక్క ఇల్లు అయినా ఇచ్చిందా? ఒక్క ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? మాట మాట్లాడితే సంపదకు కొదవలేని రాష్ట్రం అంటాడు. సంపద కొదవలేని ధనిక రాష్ట్రం అంటాడు తెలంగాణ. లక్షల కోట్ల రూపాయల ఆదాయం అంటాడు తెలంగాణ. బొంబాయి నగరానికంటే కూడా హైదరాబాద్ నగరంలో జీవించే ప్రజల పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా ఎక్కువ అంటాడు కేసీఆర్. కానీ కేసీఆర్ గారు ఇంత గొప్ప సంపద కలిగిన రాష్ట్రంలో మా లంబాడ తండాలలో ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేకపోయినావు? సమాధానం చెప్పగలవా? మా లంబాడ తండాలలో అక్కడక్కడ గుడంబ పట్టుకొని జీవించిన వాళ్ళు. ఆయన చెప్పిండు గుడంబ వల్ల మనుషులు చచ్చిపోతున్నారని చెప్పి గుడంబ అంతా కూడా బంద్ చేయించాడు. మా వాళ్ళు అనుకున్నారు తెలంగాణలో ఎంత గొప్ప ముఖ్యమంత్రి వచ్చిండు, తాగుడు బంద్ అయిపోతుంది, కుటుంబాలు గొప్ప జీవిస్తాయి అని చెప్పి. ఇవాళ అమ్మ గుడంబ అడ్డాల జాగలో, గుడంబ బట్టిల జాగలో చీప్ లిక్కర్ అమ్ముతున్నమాట వాస్తవా కాదా? గ్రామాన జనాభాని బట్టి 100 మందికి ఒకటి చొప్పున ఆనాడు గుడంబ అడ్డాలు 1000 మందికో 2000 మందికో 5000 మందికో ఒకటి ఉంటే ఇవాళ 100 మందికి ఒకటి చొప్పున ఇవాళ షాపులలో ఇవాళ లిక్కర్ బాటిల్ అమ్ముతున్నమాట వాస్తవం కాదా? తాగి యువకులు చచ్చిపోతున్నమాట వాస్తవం కాదా? తాగి తల్లిని కొడుతున్నాడు, తాగి బాలిని కొడుతున్నాడు. తాగొచ్చే భర్త ఉగ్ర రూపంలో ఉంటే పిల్లగాళ్ళని వేసుకొని పిక్కుపంటూ మహిళలు బతుకుతున్నమాట వాస్తవం కాదా? తాగిన భర్త 35 నెలలకే చచ్చిపోతే ఆ పిల్లల్ని వేసుకొని తల్లిగారింటి కాడ అత్తగారింటి కాడ పిల్లలే ఆస్తిగా భావించి బతుకుతున్నమాట వాస్తవం కాదా? లక్షల మంది పుస్తకాలు తాను తెగిపోతున్నాయి. కేసీఆర్ కోట చూడు ఎంత బాధ ఏంటంటే కేసీఆర్ క్వార్టర్ అట 60 రూపాయల క్వార్టర్ 230 రూపాయలు 240 రూపాయలు. అమ్మ మీకు తెలియాల్సింది ఒకటి ఉన్నది. మీరేమనుకుంటా అంటే పెన్షన్ ఇస్తాడు నా పెద్ద కొడుకు వెళ్ళి కేసీఆర్, కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తాడు కేసీఆర్. ఎవరు కేసీఆర్ అంటే మేనమామ. రైతు బంధు ఎవరు ఇస్తాడు? కేసీఆర్. ఎవరైనా అంటే మా బంధువు. మరి రైతులకు బంధువు అయిండు, ఆడబిడ్డలకేమో మేనమామ అయిండు, పెన్షన్లు ఇచ్చి పెద్ద కొడుకు అయిండు. అమ్మా వీటి కోసం ఇచ్చే డబ్బు మొత్తం కల్పిత సంవత్సరం. నేను పైసల మంత్రి కాబట్టి చెప్తున్నా, ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాబట్టి చెప్తున్నా, లెక్కలన్నీ తెలిసిన వాడిగా చెప్తున్నా. ఈ మొత్తం ఖర్చు పెట్టే డబ్బు సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు. కానీ బిచ్చానాయక్ గారు చెప్పినట్టుగా కేసీఆర్ క్వార్టర్లు అమ్మి మన దగ్గర తీసుకున్న డబ్బు 45,000 కోట్లు. 45,000 కోట్లు ఎక్కువనా? 25,000 కోట్లు ఎక్కువనా? మరి 2,000 ఇస్తేనే మినిమం అయిందా కేసీఆర్?
10,000 ఇస్తేనే పెద్ద కొడుకైన కేసీఆర్ 45,000 కోట్ల రూపాయలు దండుకొని కుటుంబాల్లో చిచ్చు పెట్టి కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి ఆడబిడ్డల పుస్తక తాళ్ళు తెంపి తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేసే కేసీఆర్ని ఏమనలో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆయనకి ఏం పేరు పెడతారో మీరు ఆలోచించుకోండి. ఇవాళ ధనిక రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రం అంటాడు. నంబర్ 1 దేని నంబర్ 1? గ్రామాన తాగుబోతు అడ్డాలుగా మార్చి గ్రామాన బెల్ట్ షాపులు పెట్టి బల్ల పక్క వంటి బ్రాండ్ షాపులు ఉంటాయి, గుళ్ళ పక్క వంటి బ్రాండ్ షాపులు ఉంటాయి, మహిళలు తిరిగే దగ్గర బ్రాండ్ షాపులు ఉంటాయి, బ్రాండ్ షాపుల పక్క వంటి సిట్టింగ్లు ఉంటాయి. ఇవాళ రైతు బంధు దానికే పోతుంది, పెన్షన్ డబ్బులు దానికే పోతాయి, కూలి చేసుకున్న పైసలు దానికే పోతాయి. 45,000 కోట్లు కడుతుందమ్మా. తాగినోడే కట్ట కదా తాళ్ల పన్ను, అన్నట్టుగా మనమే పెన్షన్ డబ్బులు మనమే ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి మనమే ఇస్తున్నాం, ఇంకా అంతకంటే ఎక్కువ డబ్బులు మనమే ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. సొమ్ము మనది, పేరు కేసీఆర్కి. మనం కాపురకాయమని ఇస్తే సంపదకు మనం ఓనర్లమై కాపురకాయమని చెప్పిస్తే కేసీఆరే దాని ఓనరైపోయిండు, మనమేమో పుచ్చగాళ్ళం అయిపోయినాం. ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం. నేనమ్మా కేసీఆరే పైసలు ఇచ్చేది నిజమే అయితే నేను ఒక్కటి అడుగుతున్నా, మరి ఆర్టీసీకి ఎందుకు ఇస్తున్నాడు కేసీఆర్? ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచిండు? బస్ ఛార్జీలు పెరిగినా లేదా? బస్సు ఛార్జీలు పెరిగినా లేదా? ఒకవేళ పెన్షన్ ఇచ్చేది కేసీఆర్ అయితే నా ఆర్టీసీ బస్సులు లాస్ అయిన దానికి ఎందుకు డబ్బులు ఇస్తలేడు? కరెంటు బిల్లులు ఎందుకు పెంచిండు మరి కేసీఆర్ డబ్బులు ఇచ్చినట్టుంటే కేసీఆర్ ఇవ్వచ్చు కదా 5,000 కోట్లు 6,000 కోట్లు. కానీ కేసీఆర్ గారు కరెంటు బిల్లులు పెంచిండు, భూముల ధరలు పెంచిండు, రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచిండు. నువ్వు కారు తీసుకొని బయటికి పోతావో లేదో, మీరు లంబాడ తండాలలో అనేక మంది బిడ్డలు ఆటోలు నడుపుకుంటారు. ఆ ఆటోలు ఇంటికి బయటికి పోతున్నప్పుడు నీకు ఫిట్నెస్ లేదంటాడు, నీకు డ్రెస్ లేదంటాడు, నీకు లైసెన్స్ లేదంటాడు, నీకు ఇది లేదంటాడు. ప్రతిరోజు ఏదో రూపంలో ఆటో నడుపుకున్న బిడ్డ మీద 50 రూపాయలు 100 రూపాయలు ఫైన్లు వేసి వాళ్ళ జీవితాల్లో మట్టి కొడుతున్న వ్యక్తి కేసీఆర్ కాదా? ఒకప్పుడు భార్యాభర్తలతో స్కూటర్ మీద పోతే ఎవరు ఆపటలు కాదు, పిల్లలతో స్కూటర్ల మీద పోతే ఎవరు ఆపటలు కాదు. ఇవాళ భార్యాభర్తలు పోయినప్పటికీ, పిల్లలతో పోయినప్పటికీ, గర్భవతి అయినప్పటికీ, చిన్నపిల్లల తల్లి అయినప్పటికీ పోలీసు వాళ్ళు ఆపి ఫైన్లు వేస్తున్నమాట. వాస్తవం అవునా కాదా? ఎందుకు వేస్తున్నారు వీళ్ళు? ఇంకా హైదరాబాద్ లో పార్కింగ్ జాగాలలో పెట్టుకున్న ఆటోలకు కూడా కెమెరాలో ఫోటో కొట్టి ఇంటికి ఛానల్ పంపుతున్నమాట. వాస్తవం కదా? డబ్బులు మనం కడుతున్నాం. టీవీ కొన్నా, సైకిల్ మోటార్ కొన్నా, సబ్బు బిల్ల కొన్నా, కిలో నూనె కొన్నా కట్టే డబ్బులు మనవి. గుర్తుపెట్టుకో ప్రజలారా, మన డబ్బుకు ఆయన ఓనరై మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ మనకట బిచ్చనాయక్ గారు ఒక మాట చెప్పిండు, తాగబోయించి తాగిన మైకల్లో ఓట్లేసుకునే ప్రయత్నం చేస్తున్నాడట. మనకు 50,000 రూపాయల ఓటుకు నేను ఒక్కటి అడుగుతున్న కేసీఆర్ గారిని, నీ పరిపాలన గొప్పదైతే, నీ మీద గొప్ప అభిప్రాయం ఆ ప్రజలకు ఉంటే ఎందుకు మీరు వస్తున్నారు లెక్కలపల్లెకు? ఎందుకు నీ మంత్రులు వస్తున్నారు నా మునుగోడుకు? ఎందుకు 100 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వస్తున్నారు? ఏం చేయడానికి వస్తున్నారు? మీరు వచ్చి చేసే పని ఎందుకు తెలుసా? నీచమైన పని, అసహించుకునే పని. అందరి కూర్చోబెట్టుకొని వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు తాగిపిస్తారు. మంత్రులు స్వయంగా మునుగోడలు ఎంత అదృష్టవంతులు అంటే మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత దావతులు పొందేటువంటి భాగ్యం మీకు కలిగినందుకు ఒక సంతోషపడుతున్నా కానీ ఇచ్చిదనిపిస్తాను నాకు. మొన్న ఒక మంత్రి ఎక్కడ చౌటుప్పల్ల ఏనుగుడమే రెడ్డిపాయి దగ్గర మధ్యాహ్నం పూట లంచ్లో కూర్చొని మంచి తాగుతాడు. కడుపు మండి ఒక పిల్లగాడు దాన్ని సెల్ ఫోన్లో తీసి బయటికి పంపిస్తే అన్నట్టు భయపడుతుంట. నాకు తెలియదండి. పంపిస్తే ఎవరెవరు కూర్చున్నారు అక్కడ? సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, యువకులు కూర్చొని తాగుతారు. అది బయటకు వచ్చింది. బయటకు వస్తే ఇక తప్పించుకోడు కదా, బయటకు వచ్చాక ఇంకే తప్పించుకోడు. కనబడుతున్నాడు, ముఖం కనబడుతుంది, లిక్కర్ బాటిల్ కనబడుతుంది, తాగే గ్లాస్ కనబడుతుంది. ఏమైంది? తాగుతూ తప్పింది అన్నాడు. తాగుతూ తప్పని మేము అంటలేము సుమా. మంత్రి గారు తాగి తుల్లు, కానీ నీ ఇంట్లో తాగు బయట తాగుతావా? మంత్రి వచ్చి ఇక్కడ తాగుతూ ఊకుంటాడా? పోలీసు వాళ్ళు ఊకుంటారా?
కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే స్వయంగా మంత్రులు స్వయంగా ఎమ్మెల్యేలు ఊర్లలో కూర్చొని దావతులు ఇస్తున్నప్పుడు ఆ దావతుల దగ్గర మా పోలీసులు బయట కాపులా ఉంటాను. ఎందుకంటే ఎమ్మెల్యే కాపులా ఉండదు కదా. ఏ పోలీసులు అయితే బహిరంగ ప్రదేశాల్లో తాగద్దని చెప్పి పట్టుకుంటారో, తాగితే కేసులు రాస్తారో, గదే పోలీసులని మంత్రులకు కాపలా పెట్టుకొని ఎమ్మెల్యేలకు కాపలా పెట్టుకొని ఇవాళ తాగిపించే దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందో సమాధానం చెప్తావా కేసీఆర్ అని చెప్పి ఇవాళ నేను అడుగుతున్నా ఈ వేదిక నుంచి. తాగిపిస్తే దసరా ఒక్కరోజు అయితే కానీ మా పిచ్చానాయకు చెప్పినట్టుగా నాకు తెలిసి ఇప్పటికే 20 రోజుల నుంచి తాగుతున్నట్టున్నది. కులాల వారిగా దావతు, వాడల వారిగా దావతు, ఊళ్ళల్లో ఊరుకోలన్నీ కథమైపోతున్నాయట. ఊరు గొడ్డు దొరకలేవు, ఊరు కోళ్ళు దొరకలేవు, బాయిల కోళ్ళు దొరకలేవు, గొర్రెపోతులు దొరకలేవు, సీసాలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. తాగండి మీకు అదృష్టం కలిసి వచ్చింది, తాగండి మీకు అదృష్టం కలిసి వచ్చింది, కానీ ధర్మాన్ని మాత్రం మర్చిపోకండి. రాత్రి ఇంటికి ఇచ్చిన ఒక కోటి నిజమేనా? అంటే కేసీఆర్ గారు భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టి పాపం యూపీలో, బీహార్లో, బెంగాల్లో 10 లక్షల రూపాయలు ఉంటే ఒక ఎమ్మెల్యే అవుతారు. అక్కడ 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఒక ఎమ్మెల్యే అవుతారు, 50 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అవుతారు. కానీ మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టి మన హైదరాబాదులో లంబాడలు వేసుకున్నటువంటి గుడిసెలు, మా లంబాడ అన్నలు వేసుకున్న గుడిసెలు పీకి ఆ భూముల్ని అమ్ముకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ పైసలు కూడా యూపీకి తీసుకుపోయి, బీహార్ తీసుకుపోయి, బెంగాల్ తీసుకుపోయి, ఒక పిచ్చోళ్ళారా మీరు, మా తెలంగాణ గురించి మీకు తెలియదు, ఓటు వట్టికేద్దురా బిడ్డ, ఓటు వేస్తే 50,000 రూపాయలు ఇస్తే వేస్తామని చెప్పండి, నేను ఇస్తా అంటాడు. కోళ్ళు ఇస్తేయాలి, గొర్రె పిల్లలు ఇస్తేయాలి, తులం బంగారం ఇస్తేయాలని చెప్పి ఇవన్నీ దేశానికి చెప్తాడట ముఖ్యమంత్రి గారు. అంటే తెలంగాణ తెచ్చుకున్నది మన కోసం అనుకున్నాం, కానీ తెలంగాణ తెచ్చుకున్నది లక్షల కోట్ల రూపాయల మన భూములను నమ్మి ఆ పైసలు తీసుకుపోయి బీహార్లో ఖర్చు పెడతా అంటాడు, ఆ పైసలు తీసుకుపోయి బెంగాల్లో ఖర్చు పెడతా అంటాడు, ఆ పైసలు తీసుకుపోయి యూపీలో ఖర్చు పెడతా అంటాడు. ప్రజలరా ఆలోచన చేయండి. మన భూములు, మన ఆస్తులు, మన పైసల్ని తీసుకుపోయి ఎక్కడ ఖర్చు పెట్టి మన పొట్టలు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పోవాలంటే, ఈ దుర్మార్గం పోవాలంటే, ఈ పైసల రాజ్యం పోవాలంటే తప్పకుండా మీరు మీ బిడ్డ మన కోసం రాజీనామా చేసే బిడ్డ, రాజీనామా చేస్తే గట్టుప్పుల మండలం వచ్చింది, రాజీనామా చేస్తే దావతులు వచ్చినాయి, రాజీనామా చేస్తే ఓటుకు 50,000 రూపాయలు వస్తుంది, రాజీనామా చేస్తే ఇవాళ పెన్షన్లు వచ్చినాయని చెప్పి పిచ్చలాగే చెప్పిండు. అవన్నీ ఇచ్చింది రాజగోపాల్ రెడ్డి, కారకుడు రాజగోపాల్ రెడ్డి. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారి కమలం పువ్వు గుర్తును గెలిపించమని చెప్పి కోరుతున్నాం. ఆయన పార్టీ భారతీయ జనతా పార్టీ, ఆయన జెండా కాషాయ జెండా కాబట్టి, వారి వెనుక ఉన్నది నరేంద్ర మోడీ గారు కాబట్టి దయచేసి మీరు ఒక్క ఓటు కూడా పోకుండా, ఏ లంబాడ ఓట్లు వట్టి మాటలతో వస్తాయని చెప్పి కలగనడం, లంబాడ తండాలలో ఆడబిడ్డలారా ఒక్క ఓటు వేయకుండా షాక్ ఇయ్యాలి. ఇది తెలంగాణ, ఆత్మగౌరవం కలిగిన తెలంగాణ, దావతులకు లొంగది తెలంగాణ, డబ్బుకు లొంగ తెలంగాణ, ఆకలినైనా భరిస్త తెలంగాణ, కానీ ఆత్మగౌరవ బావుట ఎత్తుత తెలంగాణ అని చెప్పి నిలబెట్టాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది. కాబట్టి దయచేసి కమలం పువ్వు గుర్తు చెప్పిన రాజగోపాల్తో వచ్చింది. నాగాని సార్లు ఓట్లున్నాయా సురేందర్? లేదు. ఎందుకు లేవు? నాగాని సార్లు ఎన్నికలు ఉన్నాయా? ఈ పక్కకు రకరకాలు ఉన్నాయా? దేవరకొండలు ఉన్నాయా? మనకే ఎందుకు వచ్చినాయి? రాజగోపాల్ రెడ్డి బిడ్డ కొట్లాడి అసలు అలసిపోయి ఇక లాభం లేదని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని వేసిండు. బ్రహ్మాస్త్రం రాజీనామా చేస్తే కదా లింకలపల్లికి ముఖ్యమంత్రి వస్తాడు, రాజీనామా చేస్తే కదా 14 మంది మంత్రులు వస్తాడు, రాజీనామా చేస్తేనే కదా 80 మంది ఎమ్మెల్యేలు వస్తాడు. సర్పంచులకు నిధులు రాకపోతే ఆత్మహత్య చేసుకుని గుర్తుపెట్టుకోండి. చేసిన పనులకు డబ్బులు రాకపోతే నా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. చేసిన కాంట్రాక్టర్లకి డబ్బులు రాకపోతే ఆత్మహత్య చేసుకున్నాడు. మా సురేంద్ర కూడా 3.5 ఎకరాలు అమ్ముకున్నాడట. సర్పంచుల యొక్క జీవితాలకు ఇట్లున్నాయి. ఎలోళ్ళ కంటే కూడా, సుంకరోళ్ళ కంటే కూడా మా సర్పంచుల బతుకులు అధ్వానం అయిపోయినాయి ఇవాళ. అందుకే ఓ సర్పంచులారా, ఓ ఎంపీటీసీలారా, ఓ ఎంపీపీలారా, ఓ జడ్పీటీసీలారా, ఉరికురికి మీరు కేసీఆర్ కు మళ్ళా గెలిపిస్తే మళ్ళా మీకు మిగిలేది కన్నీళ్లు మాత్రమే, మళ్ళీ మీకు మిగిలేది అప్పులు మాత్రమే. అప్పులు తీరకపోతే ఆత్మహత్యలు మాత్రమే. కాబట్టి ఆలోచన చేయండి సర్పంచులారా, ఆలోచన చేయండి ఎంపీటీసీలారా, ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.